నయోమి తీసుకుంది. నయోమి తీసుకుందా, మారా తీసుకుందా? త్వరగా చెప్పండి. నయోమి తీసుకుంది, మారా కాదు. మారా అంటే చేదు, నయోమి అంటే మధురం. షీ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ బిటర్నెస్ అండ్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. స్టోరీ నెంబర్ 1. నెంబర్ 2, 7 కొడుకుల కంటే ఇచ్చిన నా కోడలు శ్రేష్ఠురాలని యాక్సెప్ట్ చేసింది. రూతు 4:17 రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆమె పొరుగు స్త్రీలో ఆమె కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అను పేరు పెట్టిరి. ఇప్పుడు ఎవరు కుమారుడు పుట్టారు? సమాజం కూడా అదేనింది. ఏమైనా తెలుసా? నవమి, యు ఆర్ ద మదర్ ఆఫ్ ఓబేద్. ఆమె ప్లాన్స్ ఏంటి? చిన్న ఫ్యామిలీ. ఇమేజ్ చూద్దామా? చిన్న ఫ్యామిలీ, క్యూట్ హస్బెండ్ అండ్ 2 హ్యాండ్సమ్ బాయ్స్. చిన్న ఫ్యామిలీ, చాలు, సెటిల్ అయిపోయాను, రొట్టెల గృహము, చిన్న ప్లానింగ్ చేసుకుంది, ఆ లైఫ్ ఉంటే చాలు అనుకుంది. ఇది కథకు ఒక భాగం. ప్రభు అన్నాడు, నాట్ యువర్ ప్లాన్స్, కమ్ టు మై ప్లాన్స్. ఏంటి ప్రభు నీ ప్లాన్ ఏంటి? మహలోను కిలియన్ అని 2 సామాన్య పిల్లకు తల్లి అని పిలిస్తే నాకు నచ్చలే. మరి ఎలా పిలుస్తావు ప్రభా? నీ కొడుకు ఓబేదు కొడుకు యెషై కొడుకు దావీదు. ఐ వాంట్ టు కాల్ యూ యాజ్ అ మదర్ ఆఫ్ ఎ రాయల్ ఫ్యామిలీ. రాజుల వంశానికి పునాది పోసిన తల్లిగా రాణిగా ఎదగాలి. చరిత్రలో ఎప్పుడు దావీదు పేరు ఎత్తితే అక్కడ గుర్తు రావాల్సింది నయోమి పేరు. ఈరోజు నీ ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఉంటాయి. ప్రభు అంటాడు, నీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు. భూమికి ఆకాశంకు ఎంతెత్తో అంతెత్తుగా నేను మీ గురించి ఆలోచనలు కలిగి ఉన్నా. ఇర్మియా గ్రంథం 29:11 అంటాడు, ఐ గాట్ థాట్స్ ఫర్ యూ, థాట్స్ నాట్ ఆఫ్ ఈవిల్ బట్ టు గివ్ యూ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. ఈరోజు దేవునికి ఇచ్చిన ఈ తలంపులు, దేవుని పట్ల కలిగిన ఆలోచనలు చూడండి. మనకు చాలా చిన్న తలంపులు ఉంటాయి. అబ్రహాము శారాలు, దమస్కు ఎలియాజరు మా ఆస్తికర్త అనుకుంటే ప్రభు అన్నాడు, అది కాదు, నా ప్లాన్ చెప్తా. 2 సీనియర్ సిటిజన్స్తో ఒక దేశాన్ని పుట్టిస్తా. ఎవరి ప్లాన్ బాగుందండి? ఒక మీద అనుకుంది, నాకు బిడ్డను కాపాడుకుంటే చాలా అనుకుంది. ప్రభు అన్నాడు, నాకు దేశానికి, నా ప్రజలకు ఒక మహానాయకుడిని పుట్టించుకుంటా అన్నాడు. ఎవరి ప్లాన్ బాగుంది? అన్న నా కొడుకు పుడితే చాలా అనుకుంటే ప్రభు అన్నాడు, లేదు, నా దేశానికి, నా ప్రజలకు ఒక ప్రవక్తను పుట్టించుకుంటా. ఎవరి ప్లాన్ బాగుంది? నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తానికి సబ్మిట్ చేసుకుంటానని ఇష్టపడితే